నా పేరు లారా, తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర కన్వీనర్ని. ఇటీవల కాలంలో మేము గద్దర్ ఫిలిం అవార్డులని తెలంగాణ సినిమాలకు ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విభజన జరిగి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల కాలంలో తెలంగాణ సినిమా రంగానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో అన్యాయం జరిగింది. ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా తెలంగాణ సినిమా రంగానికి అన్యాయం జరిగింది. ఈ 12 సంవత్సరాల కాలంలో తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన ఆస్తిపాస్తులు విభజన జరగలేదు. తెలంగాణ సినిమా రంగం మీద సీమాంధ్ర సినీ పెద్దల ఆధిపత్యం ఇంకా కొనసాగుతూ ఉంది. మొత్తం తెలంగాణ సినిమా రంగాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఇవాళ ఆంధ్ర సినీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది. ఆ ప్రకటన చేసిన నాటి నుంచి గద్దర్ ఫిలిం అవార్డులు ఇచ్చేదాకా మొత్తం ప్రక్రియలో కూడా తన ఇష్టం వచ్చిన రీతిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఇవాళ మన తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక, తెలంగాణ హక్కులకు సంబంధించి కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగాల్లో అయితే అభివృద్ధి చేయాలో ఆ రంగానికి సంబంధించిన విషయాల మీద ప్రభుత్వం ఒక సరి అయిన సమగ్ర విధానంతో ముందుకు పోతున్నట్టుగా కనబడతలేదు. అది తెలంగాణ సినిమా రంగంలో కూడా అది ఎదురైంది. ఎందుకు అంటే జ్యూరీ కమిటీ అంతా కూడా ఆంధ్ర వాళ్ళతోటి నిండిపోయి ఉన్నది. ఎఫ్డిఎస్సి కమిటీ అంతా కూడా ఆంధ్ర వాళ్ళతో నిండిపోయి ఉన్నది. ఆంధ్ర వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ సినిమాలకు అవార్డులు ఇవ్వడం అనేది సిగ్గుచేటు. మురళీమోహన్ కావచ్చు, జయసుధ కావచ్చు, లేదా దిల్ రాజు తెలంగాణ మనిషి అయినప్పటికీ కూడా తన ఆత్మ అంతా, తన మాట అంతా కూడా ఆంధ్ర ఆత్మ, ఆంధ్ర మాట. ఎందుకంటే తను సినిమా రంగంలో మొన్న ఒక ఇష్యూ వచ్చినప్పుడు మా పెద్దన్న పవన్ కళ్యాణ్ అని చెప్పిండు. అయితే పెద్దన్న పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నువ్వు ఎక్కడుండాలి? ఆంధ్రాలో ఉండాలి. కానీ తెలంగాణ నుండి ఏం మాట్లాడుతున్నావు? ఆంధ్ర సినీ పెద్దల్ని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ ఇంకా ఆధిపత్యం మా మీద ఉండాలి, వాళ్ళే మా పెద్దన్నలు, వాళ్ళే మా సర్వస్వం అనే విధంగా ఇవాళ దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇవాళ తెలంగాణ సినిమా రంగానికి అన్యాయం జరుగుతూ ఉంది. తెలంగాణ సినిమా రంగాన్ని ఆంధ్ర సినీ రంగం వాళ్ళు తొక్కుతున్న సంఘటన కనబడతా ఉంది. ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటీనటులు అనేక మంది ఈ 12 ఏళ్ల కాలంలో ఫిలిం నగర్ చుట్టూ, కృష్ణానగర్ చుట్టూ బ్యాగులు పట్టుకొని నటనల కోసం, సినిమాల కోసం, అవకాశాల కోసం ఎంత తిరిగినా కూడా ఇవాళ ముందుకొచ్చే ఎదగలేని పరిస్థితి, ఇవాళ ముందుకు రాలేని పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇదంతా కారణాలు ఏంటి అంటే సినిమాలు వాళ్ళే, థియేటర్లు వాళ్ళే, వేషాలు కూడా వాళ్ళే ఇవ్వాలి. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. అయితే 2014 జూన్ 2వ తారీఖు నుంచి 2025 వరకు గద్దర్ ఫిలిం అవార్డులను ఆ సినిమాలన్నింటినీ కూడా పరిశీలన చేసి మేము సెలెక్షన్ చేసి సినిమా అవార్డులు ఇస్తామని చెప్పారు. అయితే 2000 సినిమాలు వచ్చినాయి. 2000 సినిమాల్లో 300 సినిమాలకు పైగా తెలుగు సినిమాలు ఉన్నాయి. ఈ 300 తెలుగు సినిమాలని ఈ జ్యూరీ కమిటీ వాళ్ళు చూసిండ్రా అంటే లేదు. నామకే వాస్తే ఒకరో ఇద్దరో చూసిండ్రు, మిగతా వాళ్ళంతా కూడా సంతకాలు పెట్టిండ్రు. అయితే ఆంధ్ర సినిమాలకే అవార్డులన్నీ ఇచ్చుకున్నారు. ఇవాళ మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలకు సంబంధించిన తెలంగాణ సినిమాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అలాంటి సినిమాలకి అవకాశం లేదు. అలాంటి సినిమాలని తొక్కిపడేసిండ్రు. అయితే జ్యూరీ కమిటీలో సినిమాకు సంబంధించిన వాళ్ళు ఉండకూడదు, కానీ సినిమాకు సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల ఇలా దిల్ రాజుకు సంబంధించిన మనుషులు అందులో ఉండడం వల్లనే దిల్ రాజు 4 సినిమాలకు అవార్డులు వచ్చినాయి. కాబట్టి ఈ అన్నిటికీ మీద తెలంగాణ సినిమా రంగానికి జరుగుతున్న అన్యాయం మీద మొన్న తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఎఫ్డిసి కమిటీకి, జ్యూరీ కమిటీకి నోటీసులు ఇష్యూ చేసింది. వచ్చే నెల 7వ తారీఖు నాడు వివరణ ఉన్నది. ఆ వివరణ ఇచ్చేదాకా ప్రభుత్వానికి ఏదైనా నైతికత పాటిస్తే, నైతిక విలువల్ని కోర్టుల్ని గౌరవిస్తే ఈ ఫిలిం అవార్డులను రద్దు చేయమని మేము చెప్తున్నాం. విచారణ అనంతరం ఈ అవార్డులను ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. వాటికి అవార్డులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ అవార్డులు మొత్తం కూడా 80%, 90% అంతా కూడా ఆంధ్ర సినిమాలకి ఇచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ తెలంగాణ సినిమాలకి అన్యాయం జరిగింది. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ముంబైకి సంబంధించి కావచ్చు, భోజ్పురికి సంబంధించి కావచ్చు, ఆయా స్థానిక రాష్ట్రాలలో స్థానిక సినిమాలకే భాషా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాల్లో వచ్చే సినిమాలనే మొదటి ప్రియారిటీగా ఆయా రాష్ట్రాల్లో సబ్సిడీలు కానీ, పిఎఫ్లు కానీ, బోనస్లు కానీ, ఇతర అన్ని అవకాశాలు అక్కడ ఇస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అలాంటి స్థితి లేదు.
రేవంత్ రెడ్డి ఆలోచన అంతా కూడా చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగానే ఇవాళ పాలన సాగిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఒక రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమాలకు అవార్డు ఇవ్వడం ఏంది? అవసరమైతే తెలుగు సినిమాలకు అవార్డులు ఇచ్చుకోవచ్చు, తెలుగు లేకపోతే నంది అవార్డులో ఇచ్చుకోవచ్చు. కానీ గద్దర్ అవార్డు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం నిర్వహించే అవార్డుని రెండు రాష్ట్రాల్లో ఉన్న సినిమాలకు ఇవ్వడం అనేది కూడా అన్యాయం. ఇది చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది. 200 కోట్లు 300 కోట్లు పెట్టే సినిమాలకి చిన్న సినిమాలకి పోటీ పెడితే ఎక్కడ నిలబడతాయి అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చే ఉద్దేశం కూడా ఏంటంటే భాషా ప్రాతిపాదికన ఆయా రాష్ట్రాలలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ఆ రాష్ట్రాల్లో సినిమాని కాపాడుకోవడానికి అవార్డులు ఇస్తారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా వచ్చే సినిమాల్ని తొక్కేసిండ్రు, ఆంధ్ర సినిమాలకి అవార్డులు ఇచ్చిండ్రు. అందుకనే ఇలాంటి సమస్యలు ఇవాళ తెలంగాణ సినిమా రంగంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి గద్దర్ ఫిలిం అవార్డులను తెలంగాణ సినిమాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డులో ఒక గద్దర్ని ఘోరంగా అవమానించింది. ఏంటంటే గద్దర్కి ఇచ్చే ఆ మెమౌంట్, ఆ ఫీల్డ్, అది గద్దర్ అవార్డు ఏదైతున్నదో ఆ అవార్డు మీద గద్దర్ నమూనా కానీ గద్దర్ ఫోటో కానీ లేదు. ఇది చాలా అన్యాయం, చాలా అక్రమం. ఇది గద్దర్ పేరు మీద ఇచ్చే అవార్డులు తన నమూనాను కూడా ఆ అవార్డుల మీద లేకుండా చేయడం అనేది ప్రభుత్వ తీరును అద్దం పడతా ఉంది. దీని వెనక ఆంధ్ర సినీ పెద్దల ఒక వ్యవహారం హస్తం ఉంది అనే విషయం దీన్ని బట్టి తేటతెల్లం అవుతా ఉంది. అందుకని గద్దర్ ఫిలిం అవార్డులను రద్దు చేయాలి. మళ్ళీ వెంటనే తెలంగాణ వాళ్ళతో జ్యూరీ కమిటీ వేయాలి. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును వెంటనే తొలగించాలి. తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన ఒక స్పష్టమైన పాలసీని ప్రకటించి గద్దర్ ఫిలిం అవార్డులు ఇవ్వాలని తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.